కేటీఆర్ ఆ మాట చెప్పిన నాటికి ఇంకా జీవో విడుదల అవ్వాల. జీవో విడుదల కాకుండానే ప్రతిపక్ష నాయకుడు అంటే నాయకుడు కేసీఆర్ అయినా సభలో ఎక్కువ ఆయన రావట్లేదు కదా కేటీఆర్. సో కేటీఆర్కి ఇది ఎలా చేరింది, ఇది ఎలా లీక్ అయింది? ప్రభుత్వంలో ఎవరో బీఆర్ఎస్కు సంబంధించిన వాళ్ళు లేకపోతే కొంతమంది వ్యతిరేక వర్గాలు కావాలని వీటిని బయటికి చేరవేస్తున్నాయి. ఈ లీకేజీ ప్రత్యర్థులకు ఈ పత్రాలు ముందుగా చేరవేయడం అన్న దాని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సీరియస్ అయ్యారు. దీని మీద పూర్తి దర్యాప్తు జరపమని ఆదేశించారు. ఇట్లాంటివన్నీ కూడా వచ్చి తర్వాత జీవో కూడా వచ్చింది. అయితే పనిలో పనిగా జరిగింది ఏంటి అంటే మంత్రులకు ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. మామూలుగా వాట్సాప్ గ్రూపులు పెట్టుకుంటారు కదా, ఈ మంత్రుల వాట్సాప్ గ్రూప్ కూడా లీక్ అయింది. ఒక జర్నలిస్టును కూడా వాళ్ళు సమాచారం కోసం పెట్టిన జర్నలిస్టుకు ఆ ఫోన్ లోపరుచుకోవడం ద్వారా దాని నుంచి ఇటు అయిపోయింది అని ఇవన్నీ పత్రికల్లో మీడియాలో ప్రముఖంగా వస్తున్నాయి. నిజంగా షాకింగ్. ఎందుకంటే మంత్రుల వాట్సాప్ గ్రూప్ లాంటిది కూడా ఇతరులకు హ్యాక్ అయిపోతుంది అంటే ఇలా ఏమేమి హ్యాక్ చేస్తున్నారు, ఎవరికి అందుతున్నాయి అనేది ఒకటి. రెండవది ప్రతిపక్షాల నాయకులు అందులో 10 ఏళ్ళు ప్రభుత్వం నడిపిన వాళ్ళు వాళ్ళకి మనుషులు లేకుండా ఉండరు, లేదా వాళ్ళకి సంబంధాలు లేకుండా ఉండాలని కోరుకోవడం కూడా సరికాదు. ఖచ్చితంగా పాత సంబంధాలు ఉంటాయి, వాళ్ళ వ్యతిరేకతలు ఉంటాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అదే కదా, ఇంకా మీరు జగన్ హయాంలో వాళ్ళని పెట్టారు అని చెప్తుంటారు. పెట్టి అందరినీ ఒకటేసారి తీసేస్తానని చంద్రబాబు కూడా ఒకసారి ఆగ్రహించడం మనం చూసాం. ఏదైనా తెలంగాణలో ఇది ఒక్కసారిగా తేనెతుట కదిలినట్టుగా ఇప్పుడు అంతకుముందు కూడా మెట్రో రైలును ప్రభుత్వమే తీసేసుకున్నప్పుడు కూడా మెట్రో వాళ్ళకి ఇచ్చినటువంటి ఎల్ఎన్టీకి ఇచ్చిన భూములు లేకపోతే ముఖ్యంగా వ్యాపార సంస్థలు ఏర్పాటు చేసుకున్నారు. అవన్నీ ఏమవుతాయి? ఈ 1000 కోట్లు ఎప్పుడు ఇస్తారు? ఒకందుకు చెప్పి ఇండస్ట్రియల్ అవసరాల కోసం ఇచ్చిన వాటిని రియల్ ఎస్టేట్ కోసం మార్చుకోవడం జరిగితే ఏమవుతుంది? ఈ ప్రశ్నలు వస్తున్నాయి. ఈ 9,000 కోట్ల 9,000 ఎకరాల్లో 9,000 పైన ఉంది. దాంట్లో కనీసం ఒక 500 ఎకరాలు ఓఆర్ఆర్ చుకు సమీపంగా చాలా ప్రైమ్ ల్యాండ్ లాంటిది. ఈ ప్రైమ్ ల్యాండ్లో మీరు హోటల్స్, ఎంటర్టైన్మెంట్ స్పాట్స్ ఏవైనా పెట్టుకోవచ్చని ఇప్పుడు అనుమతి వస్తుంది. సో ఇలా వస్తే ఇండస్ట్రియల్ కోసం ఇచ్చిన ల్యాండ్ కాస్త రకరకాల కమర్షియల్ యూజ్కు మారిపోతే దానివల్ల మొత్తం సమతుల్య దెబ్బతింటమే కాకుండా దుర్వినియోగం కూడా జరుగుతుంది. ఇది ఇదే మనకు విశాఖలో ఎదుర్కొంటున్న సమస్య కూడా. ప్రతి చోట భూమిని ఇష్ట ప్రకారం కార్పొరేట్లు, రియల్టర్లు మార్చుకుంటూ పోతే ఏం జరుగుతుంది? రైతులను అయితే అన్ని తిప్పళ్ళు పెడతారు, ధరణి అన్న భూమాత అన్న అన్ని కష్టాలు ఉన్నాయి కదా, ఇదేంటని. సో దుద్దిల శ్రీధర్ బాబు మటుకు సంబంధిత మంత్రి దీన్ని ఖండించారు. ఖండిస్తే మళ్ళీ ఆయనకు వీళ్ళు మళ్ళీ కౌంటర్ ఖండన కూడా ఇచ్చారు. మీరు తెలుసుకొని మాట్లాడండి, తెలియకుండా కాదని. సో ప్రభుత్వం పారదర్శకంగా ఉండటము, అందరితో చర్చించి హేతుబద్ధంగా చేయటం, అసలు ఓఆర్ఆర్ ల్యాండ్స్ తీసుకోవడం మీద ఉన్న సమస్యలు పరిష్కరించి రైతులు నష్టపోకుండా, పర్యావరణం దెబ్బతినకుండా, అలాగే రియల్ ఎస్టేట్కు భూములు దారబోయకుండా చూడటం చాలా అవసరం. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. ఇది